అండ్ ఎందుకు ఓటీటీకి కూడా ట్రై చేయలేదు అనేది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఓటీటీకి ఇస్తాం కదండి. అంటే డైరెక్ట్ ఓటీటీగా అంటే పబ్లిక్లోకి ఒకసారి మూవీ రిలీజ్ చేయాలి అనేదే మా కోరిక. అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఆ విధానం వేరు ఉంటుంది కదా. డైరెక్ట్ ఓటీలోకి ఇస్తే పబ్లిక్ రియాక్షన్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు నాకు తెలిసి 10% పబ్లికే చూస్తున్నారు ఈ మూవీ. అర్థమైందా? ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్దోళ్ళు ఉంటారమ్మా, వాళ్ళకి ఏమో అవసరం టికెట్ పెట్టుకొని సినిమాకి పోవాల్సిన అవసరం ఏమున్నది? వెళ్ళరు. ఏమున్నా కూడా అంటే థర్డ్ క్లాస్, మిడిల్ క్లాసు, థర్డ్ క్లాసు, లో క్లాసు, ఈ 3 వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూస్తారు. మళ్ళీ పోతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చూస్తారు. టీఆర్ఎస్ వాడు పోయి చూడలేదు, వాడికి సిగ్గు. అక్కడ కూడా మీ ఫ్యాన్స్ ఉంటే అట్లని కాదు, వాడికి చూడడానికి సిగ్గు మొహమాటం ఉంటుంది కదా. అరే నన్ను గుర్తుపడతారే, నాకు చూడాలని ఉన్నా అంటే టీఆర్ఎస్లో కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు. వాడికి చూడాలని ఉన్నా కూడా బయటకు వస్తే వాడు బయటపడిపోతాడు కదా అని. ఇది ఓటీటీలోకి పోయినాక ఫస్ట్ చూసేటోళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే. కేసీఆర్, కేటీఆర్, దయాకర్ రావే మొదలు చూస్తారు ఈ సినిమా. ఆ తర్వాత 100% ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఈ సినిమా చూస్తారు. ఇప్పుడు ఏదైతే హైఫైగా ఇండ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ ఇంట్లో హోమ్ థియేటర్స్ ఉన్నాయి. ఆ హోమ్ థియేటర్స్లో ఓటీటీలో చూస్తారు. ఎందుకంటే ఇదివరకులాగా ఎప్పుడో ఒక లేట్గా వస్తలేవు ఓటీటీకి. ఇది అలా క్లోజ్ కాగానే తెల్లారి ఇందులోకి వారం తిరగకుండానే ఓటీటీలో వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళంతా రిస్క్ తీసుకొని మూవీకి వెళ్ళారు. మాకు థియేటర్ ఉంది, మా థియేటర్లో మేము చూసుకుంటాం. ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ మూవీని చూస్తారు మొదట అని చెప్పి? ఎందుకు 100% చూస్తారు అంటే వాళ్ళ గురించి ఏమన్నా ఉందా అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి. ప్లస్ దయాకరావు మీద ఏమన్నా ఉందా, ఎట్లా తీశారు అనేది ఒకటి వస్తుంది. అది ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళని వాళ్ళు ఎట్లా చూపించుకున్నారు అనేది ఎవరికైనా యాంగ్జైటీ ఉంటుంది, అది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కంపల్సరీ ఆ కుతూహలంతో అయినా చూస్తారు వాళ్ళు.